వెల్కమ్ టు డైవ్ న్యూస్ స్పెషల్ డిబేట్. కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసుతో ఒకసారిగా తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. 10వ తరగతి చదివే బాలుడు సహస్రను హత్య చేశాడు. అది కూడా వెల్ ప్లాన్డ్ గా ప్రిపేర్ చేసుకొని, అలాగే ఓటీటీ ద్వారా అని తెలుసుకున్న తర్వాత ఎటుపోతుంది సమాజం, పిల్లల్లో కూడా ఈ నేర ప్రవృత్తి అనేటువంటి దానిపై ఇప్పుడు ది మోస్ట్ హాట్ టాపిక్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు పిల్లలు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు, క్రూర ప్రవృత్తి ఎందుకు ఈ విధంగా వస్తున్నారు దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఆ పిల్లవాడు ఆ సాహసాన్ని హత్య చేసినటువంటి విధానం గనక చూసుకుంటే ఇంట్లోకి ఎలా ప్రవేశించాలి, ఏం చేయాలి, అడ్డొస్తే ఎలా ప్రతిఘటించాలి, ఎలా అంతమొందించాలి, అండ్ లాస్ట్ లో మిషన్ డన్ అని కూడా ఆన్ పేపర్ పెట్టారు. ఇంత ప్రిపరేషన్ ఓ ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ ద్వారా చూసి నేర్చుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఇది ప్రాక్టికల్ అయితే ఎందుకు ఒకప్పుడు చాలా సున్నిత మనస్కులు, దేవుళ్ళకి ప్రతిరూపాలు అని చెప్పేటువంటి పిల్లలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? అంటే మనం ఇది టోటల్ పిల్లల ప్రపంచాన్ని మనము ఛాలెంజ్ చేసేటట్టు చెప్పలేం కానీ కొంతమంది పిల్లల లోపల ఫర్ వేరియస్ రీజన్స్ అంటే బయాలజికల్, సోషలాజికల్, సైకలాజికల్ రీజన్స్ వల్ల ఇట్లా కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో లేదు, ఇండియా మొత్తంలో మీరు పిల్లల సంఖ్య తీసుకుంటే ఆల్మోస్ట్ నియర్ బై 50 to 60 crores వస్తారు. సో అందులో ఉన్న 50 కోట్ల మంది ఇట్లా ప్రవర్తించట్లేదు కదా. అవును సార్. సో దెర్ ఇస్ ఏ వన్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. ఏంటంటే ఏ మనిషి అయినా సరే ఎన్వైరాన్మెంట్ లో ఉన్నప్పుడు ఆ ఎన్వైరాన్మెంట్ యొక్క ప్రభావం మనిషి మీద ఉంటుంది. అందుకోసం మనిషిని ఏమంటున్నాం, మనం సోషల్ ఎనిమల్ అంటున్నాం కదా. అంటే సొసైటీ షేప్ చేస్తుంది, అంటే ఎన్వైరాన్మెంట్ మనని షేప్ చేస్తుంది. సో ఏ ఎన్వైరాన్మెంట్ లో పిల్లవాడు కంటిన్యూస్ గా రెగ్యులర్ గా ఎక్కువ రోజుల పాటు, ఎక్కువ గంటల పాటు ఉంటాడో పిల్లవాడికి ఆ ఎన్వైరాన్మెంట్ కి సంబంధించిన ప్రతిబింబాలు బ్రెయిన్ లో ఫామ్ అవుతాయి. ఫామ్ అయినప్పుడు బ్రెయిన్ లో ఏ కంటెంట్ అయితే, ఏ డిపాజిట్ ఇది ఉంటుందో ఆ డిపాజిట్ ప్రకారమే మనిషి ప్రవర్తన, మనిషి ఆలోచన రీతులు పెరుగుతూ ఉంటాయి. పిల్లవాడు ఏ ఎన్వైరాన్మెంట్ లో జీవిస్తున్నాడో ఆ ఎన్వైరాన్మెంటే పిల్లవాడికి ఎక్కువ ప్రభావితం చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు న్యూస్ ద్వారా వింటున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పిల్లవాడు ఎక్కువ వెబ్ సిరీస్ చూశాడు, వైలెన్స్ సంబంధించిన ఎక్కువ చూశాడు అనేది వింటూనే ఉన్నాం. అంటే ఇన్ని రోజుల నుంచి పిల్లవాడి బ్రెయిన్ లో ఈ హింసకు సంబంధించి, వైలెన్స్ సంబంధించి, హత్యలకు సంబంధించి ఎక్కువ కంటెంట్ ను కన్జ్యూమ్ చేసిండు కాబట్టి ఆయన ఆలోచన విధానము అదే రకంగా పోవడానికి ఛాన్సెస్ ఆర్ మోర్ ఇన్ దట్. అండ్ ఆల్సో ఇలాంటి పిల్లలకి మనకి కాండక్ట్ డిజార్డర్ అని ఒక ఇష్యూ ఉంటుంది. సార్. లేదు, వాళ్ళకి కొంతమందికి పిల్లలకి సైకోసిస్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యక్తిత్వ లోపాలు ఏర్పడించి వచ్చే మానసిక రుగ్మతలు. అలాంటి రుగ్మతలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎంపతి అనేది ఉండదు, చాలా అపథెటిక్ ఉంటారు. అంటే వాళ్ళకి దయ, జాలి, కరుణ, అవతల వ్యక్తుల బాధను చూడలేకపోవడం, వాళ్ళు దుఃఖపడితే మనకు దుఃఖం వచ్చే పరిస్థితులు ఇవేమి వాళ్ళ ఎమోషనల్ డెవలప్మెంట్‌లో భాగంగా ఉండవు. వాళ్ళు టోటల్‌గా ఎమోషనల్‌గా నంబై ఉంటారు. ఒకటి ఎక్కువ రకం వయలెన్స్ పిక్చర్‌లు చూడడం వల్ల గావచ్చు, లేదు తను పెరిగిన ఇంట్లో వాతావరణం గూడా తల్లిదండ్రుల మధ్య విపరీతమైన భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు, రెగ్యులర్‌గా వాళ్ళిద్దరూ ఘర్షించుకుంటున్నప్పుడు, వాళ్ళు మాట్లాడే భాష గావచ్చు, లేదు వాళ్ళు ఆలోచించే విధానం గావచ్చు, వాళ్ళు గూడా వేరోళ్ళతో ప్రవర్తించే తీరు గూడా గావచ్చు, అదన్నీ పిల్లవాడికి నార్మల్‌గా అనిపిస్తున్నాయి. లేకుంటే ఒక నార్మల్ 14 ఇయర్స్ ఓల్డ్ చైల్డ్ ఒక అమ్మాయిని చంపడం ఏంటి? చంపిన తర్వాత దానికి సంబంధించిన ఏమాత్రం రిమోర్స్ గాని, దాని గురించిన ఆందోళన గాని ఏమి లేకుండా, మళ్ళీ కామన్‌గా స్కూలుకి పోవడం అనేది ఎంత ఛాలెంజింగ్ విషయం అది. కానీ ఆ పిల్లవాడిని ఏమి హిట్ చేయలేదది. హిట్ చేయలేకపోవడం కారణం ఏంటి? అంటే దాని పట్ల ఏ రకమైన స్పందన ఆ పిల్లోడిలో కలగట్లేదు. అంటే వాడి ఎమోషనల్ డెవలప్‌మెంటు అట్లాంటి వాటికి ఏ రకంగా కూడా రియాక్ట్ అయ్యే విధంగా లేదని అర్థం. సో తల్లిదండ్రుల మధ్య ఘర్షణ, ఘర్షణ పూరిత వాతావరణం మాత్రమే కాకుండా తల్లిదండ్రుల పెంపకంలో లోపం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు పిల్లల్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయా సార్? ఉంటాయి. అంటే మనం ఏం చెప్తామంటే పిల్లలు చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులతో ఉండే అటాచ్‌మెంట్ స్టైల్స్ అంటాం. అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మేజర్ అటాచ్‌మెంట్ స్టైల్స్ ఉంటాయి. సెక్యూర్ అండ్ ఇన్‌సెక్యూర్ అని. ఇన్‌సెక్యూర్‌లో మేజర్‌గా 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో మనం యాంగ్జియస్ అటాచ్‌మెంట్, అవాయిడెంట్ అటాచ్‌మెంట్, డిసార్గనైజ్డ్ అటాచ్‌మెంట్ అంటాం.
ఈ ఉమ్, ఈ లక్షణాలన్నీ కూడా డిజార్గనైజ్డ్ అటాచ్మెంట్ స్టైల్లో ఉన్న పిల్లల్లో వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని అసలే పట్టించుకోకపోవడం, పిల్లలకి కావాల్సినంత ఎమోషనల్ సపోర్ట్ని కానీ దగ్గర తీసుకోవడం కానీ ప్రేమను చూపించడం కానీ అవేమీ ఉండకపోవడం, ఇవన్నీ కలిపి వ్యక్తులకు అలాంటి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలాంటి పిల్లలు తయారవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా పుట్టినప్పుడు కొన్ని జెనెటికల్ గా వాళ్ళ బ్రెయిన్ కి సంబంధించి న్యూరలాజికల్ డిజార్డర్ ఎప్పుడైనా ఉంటుందో ఆ న్యూరలాజికల్ డిజార్డర్ వల్ల కూడా పిల్లలు కొందరు అట్లా ప్రవర్తించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఉమ్. సార్ మీరు ఒక ఛాలెంజింగ్ విషయం చెప్పారు, అంటే పాపని చంపేసిన తర్వాత తను ఏమీ తెలియనట్టు స్కూల్ కి వెళ్ళిపోవటము అని చెప్పి, ఇది ఎవరైనా అవును. పట్టుకుంటారేమో అన్న భయం వల్ల వస్తుందా, లేకపోతే ప్రీ ప్లాన్డ్ మెకానిజం ప్రిపేర్ చేసుకోవడం వల్ల వస్తుందా? లేదు, ఒకటి పిల్లోడు ప్లాన్ రాసి పెట్టుకున్నాడు అంటేనే పిల్లవాడు ఇది ఎట్లా చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలనే దాని గురించి ఒక ఆలోచన తనకు సంబంధించి ఒక స్కెచ్ చేసుకున్నట్టు లెక్క. అయితే ఏమి తెలియనట్టు అని అంటే ఏం తెలియనట్టు అని మనం అనుకోకూడదు. ఎందుకనంటే తనకు అట్లాంటి విషయాల పట్ల ఏ రకమైన రెస్పాన్స్ లేని స్టేట్ ఆఫ్ మైండ్ లో కలిగి ఉన్నాడని అర్థం. ఒక ఉమ్, అవతలి వ్యక్తిని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం, హింసించడం, చంపేయడం అనే వాటి గురించిన ఏ రకమైనది కూడా ఆ వ్యక్తిని అసలు రెస్పాండ్ అయ్యే స్టేట్ ఆఫ్ మైండ్ కలిగి లేడని అర్థం. ఉమ్, కాబట్టి తనకి ఏ విధంగా బాధ కానీ, దుఃఖం కానీ, యాంగ్జైటీ కానీ, భయం కానీ ఏమీ లేదు. సో ఇవి ఎవరి వ్యక్తుల వల్ల ఎట్లా జరుగుతుంది అని అంటే వాళ్ళకి ఐక్యూ లెవెల్ చాలా తక్కువ ఉంటాయి. ఉమ్, ఎమోషనల్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి పుట్టుకతోటే కొంత ఈ కండక్ట్ డిజార్డర్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి అవతలి వ్యక్తుల గురించి ఆలోచించకుండా ఎంతసేపు వాళ్ళకి సంబంధించిన ఆలోచనే వాళ్ళ వరకు ఆలోచించగలుగుతారు. దీని తర్వాత ఏంటి, బియాండ్ ఏంటి అని ఆలోచించే శక్తి కూడా వాళ్ళకు ఉండదు. అలాంటి వాళ్ళు మాత్రమే దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఏమైతాయి అని ఆలోచించలేకుండా వాళ్ళకున్న జీవితాన్ని వాళ్ళకి సంబంధించి మాత్రమే ఆలోచించి పనులు చేస్తారు. ఈ హత్యలకు చేసే వాళ్ళందరూ కూడా ఇట్లే ఉంటది. ఉమ్, ఇంకొంచెం పెద్దగా అయిన వాళ్ళు హత్యలు చేస్తే ఏంటంటే వాళ్ళకి ఎక్కువ కూడా నార్సిస్టిక్ పీపుల్ కూడా ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఉమ్. ఏదనుకుంటే అదే రైట్, వాళ్ళు ఏది చేస్తే అదే ఫైనల్, వాళ్ళు కరెక్ట్ అయితేనే చేస్తాం అనే నమ్మకం, విశ్వాసం కూడా వాళ్ళకి కలిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి పనులు చేయగలుగుతారు. సార్ కొంతమంది పిల్లల్లో ఈ విధమైన నేర ప్రవృత్తి, క్రూర ప్రవృత్తి పెరగటానికి కారణం మీడియాలో వచ్చిన పోకడలు, సోషల్ మీడియా, ఓటీటీ సిరీస్ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది సార్? ఓటీటీ ఏదైనా ఓటీటీ కానీ యూట్యూబ్ కానీ చూడండి, యూట్యూబ్లో వచ్చే కంటెంట్ రెండు రకాలుగా ఉంటాయి కదా. ఉమ్, చాలా మందిని మనం సివిల్ సర్వీస్ చూసాం, నీట్ ఎగ్జామ్ చూసాం, ఓన్లీ యూట్యూబ్లో వచ్చే లెసన్స్ చదివి నేర్చుకొని సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, నీట్ ఎగ్జామ్స్ క్రాక్, ఐఐటి ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, సో దానివల్ల కూడా బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఈ పిల్లలకు సంబంధించి ఈ క్రూర ప్రవృత్తి ఉన్న వీడియోలు చూడాలి అని అంటే వాళ్ళకి ఆల్రెడీ దెర్ ఇస్ ఏ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్టే లెక్క. అట్లా ఉమ్. ఉన్న వాళ్ళు మాత్రమే అట్లాంటి కంటెంట్ కి అలవాటు పడతారు. అట్లాంటి కంటెంట్ చూడాలని అనిపిస్తుంది, అట్లాంటి కంటెంట్ కోసం వెతుకుతారు. అలాంటి ప్రవర్తననే వాళ్ళు రేషనలైజ్ చేసుకుంటారు. ఇట్లా చేయడం నార్మలే కదా అని అనిపిస్తుంది. అలాంటి పిల్లలు మాత్రమే, అలాంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతారు. సార్ పిల్లలు మాత్రమే కాకుండా ఓ వ్యక్తి ఎవరైనా కూడా నేరానికి పాల్పడబోతున్నాడు అని చెప్పి తన అబ్నార్మల్ బిహేవియర్ ద్వారా గుర్తుపట్టచ్చా? కెన్ ఇట్ బి పాసిబుల్ సార్? లేదు లేదు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సార్ ఎందుకు అడుగుతున్నానంటే సార్, చాలా థీసిస్ లో చెప్తూ ఉంటారు ఈ నేరం చేయడానికి ముందు ఇతను ఎవరితో మాట్లాడలేదు, చాలా డిఫరెంట్ గా ఉండేవాడు అని చెప్పి మీడియాలో కథనం వస్తే పోలీసులు కూడా చెప్తూ ఉంటారు. బికాస్ ఇలాంటి సమయంలో మీరు ఎన్నో కేసెస్ చూసి ఉంటారు కదా సార్. నో నో, అట్లా అట్లా నేర ప్రవృత్తి ఇట్లా చంపడానికి పోతున్నాయని చెప్పలేకపోవచ్చు కానీ కానీ కొన్ని బిహేవియర్ సిమ్టమ్స్ కొన్ని కనిపిస్తాయి. యా. అంటే వాళ్ళకి ఆ ఏడిహెచ్డి అనే ఒక ఇష్యూ ఉంది, కాండక్ట్ డిజార్డర్ అనే ఇష్యూ ఉంది. అదేంటంటే 13-12 సంవత్సరాలప్పుడే అది ట్రిగ్గర్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అమ్మ నాన్న లేదు సిబ్లింగ్ ఎవరో బాగలేరు. బాగలేనప్పుడు వాళ్ళు దాని పట్ల రెస్పాండ్ అయ్యే విధానం మనకు తెలిసిపోతుంది. ఉమ్, తర్వాత ఎవరైనా ఏదైనా దెబ్బ తగిలింది, లేదు చాలా హార్ష్‌గా రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయినప్పుడు రిమోర్స్ ఉందా లేదా అనేది ఇది అర్థమవుతుంది. సో, అలాంటి లక్షణాలున్న వ్యక్తులు సరైన పద్ధతి లోపల వాళ్ళను మనము ట్రైన్ చేయకుండా ఉంటే, సరైన పద్ధతిలో వాళ్ళకి కావాల్సిన ప్రేమను మనం అందియలేకుంటే, వాళ్ళు ఇంకా కరుడుగట్టి వాళ్ళు ఏ వ్యక్తుల పట్ల కూడా సానుభూతి గాని, సహానుభూతి గాని, ఒక దయతో ప్రవర్తించాల్సిన పరిస్థితే మర్చిపోతారు వాళ్ళు.
అలాంటి వాళ్ళని ఏమంటాం అంటే ఎమోషనల్ నంబ్ పీపుల్ అని అంటాం. వాళ్ళు ఎమోషనల్‌గా ఏమి గ్రో గారు వాళ్ళు. అవతల వాళ్ళ ఎమోషన్స్ వీళ్ళకేమి పట్టి ఉండవు. వాళ్ళ జీవితం, వాళ్ళకి సంబంధించిన జీవితానికి సంబంధించే వాళ్ళు ఎక్కువ కాన్సంట్రేట్ చేసి, వాళ్ళకేం కావాలని చూసుకుంటారో ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ ఆల్సో ఉండే ప్రవర్తన వాళ్ళ లోపట ఉంటూ ఉంది. కానీ ఇది గుర్తించొచ్చు. పిల్లలు ఔట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతున్నారా? రూడ్‌గా ఉంటున్నారా? వీళ్ళు రాబోయే కాలంలో ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉండే అవకాశం ఉంది? వాళ్ళు వ్యక్తులతోటి కనీసమైన మానవత్వం, కొంచెం దయ, జాలి ఇవన్నీ మనిషిలో పెరుగుతున్నాయా లేవా అనే సంగతి మాత్రం గుర్తించొచ్చు. సార్, గుర్తించొచ్చు అన్నారు కాబట్టి డైలీ న్యూస్ ద్వారా తల్లిదండ్రులకి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సార్? ఏమి ఇస్తారు మీరు? అంటే అలా దారి తప్పే దారి తప్పేందుకు అవకాశం ఉన్న చిల్డ్రన్ ని కాపాడటానికి, ఒక ఒక గాడిలో పెట్టడానికి వాట్ డూ యూ అడ్వైస్ సార్? తల్లిదండ్రులకు మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే, చిన్నప్పుడు పిల్లలకి మన కరోనా తర్వాత అందరూ కూడా మొబైల్ ఫోన్‌లు ఇస్తున్నారు. ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. తల్లిదండ్రులతో పాటు మన ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ యాజమాన్యాలు కూడా చెప్పాల్సిందేంటే ప్రిన్సిపల్స్ అందరికి కూడా, మనం ఇంటర్నెట్‌ని ఎట్లా వాడుకోవాలి? మొబైల్ ఫోను ఎట్లా వాడుకోవాలి? దానివల్ల ఉండే లాభాలేంటి? నష్టాలేంటి? దాన్ని మనం ఉపయోగకరము వాడుకోవాలంటే మనకి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? మనం ఎలాంటి పద్ధతులు పాటించాలనే విషయాన్ని రెగ్యులర్‌గా ఇన్‌స్టిట్యూషన్స్ లోపల మనం లీడ్ తీసుకోవాలి. అన్‌ఫార్చునేట్‌లీ మన జీవితాల్లో ఎన్నో మార్పులొచ్చినాయి. టెలివిజన్ వచ్చింది, ఓటీటీ వచ్చింది, మొబైల్ ఫోన్ వచ్చినాయి, సినిమాలున్నాయి. వీటన్నీ వచ్చినప్పటికిని మన కరిక్యులంలో పిల్లలకు వీటి గురించిన అవేర్‌నెస్ మనం ఎక్కడ ఇవ్వడం లేదు. కాబట్టే పిల్లలందరూ గూడా విచ్చలవిడిగా దాన్ని వాడేసే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఏం జేయాలంటే పిల్లలు గనక వాళ్ళు ఔట్ ఆఫ్ ద బాక్స్ ప్రవర్తన ఇస్తూ ఉంటే, నార్మల్‌గా ఉండకుండా అబ్‌నార్మాలిటీ బిహేవియర్ ఎప్పుడు ఏ వయసులో కనిపించినా సరే, ముఖ్యంగా తండ్రులకు జెప్పాల. తల్లులు చాలా విషయాల పట్ల వాళ్ళ పిల్లలకు జరిగే మార్పుల గురించి చాలా సెన్సిటివ్‌గా ఉంటారు, సెన్సిబుల్‌గా ఉంటారు, అటెంటివ్‌గా ఉంటారు. హ్మ్. ఎక్కువ కుటుంబాల్లో మాత్రం తండ్రులే దీన్ని డినై జేస్తా ఉంటారు. నీకన్నీ అనుమానాలే, నువ్వెందుకు అంత క్రిటికల్‌గా జూస్తావు? అందరు పిల్లలు అట్లే ఉంటారు. నేను చిన్నప్పుడు ఇట్లే ఉంటి. ఇప్పుడేంది దీని గురించి చెప్పేదని ఇట్లా వాళ్ళు డినై జేస్తారు. అట్లాంటి డినైల్ మోడ్ వెళ్ళకుండా, తల్లులు చెప్పే ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఒక ప్రొఫెషనల్‌కి వెళ్ళడం వల్ల నష్టమే ఉండదు. ఒకసారి వెళ్లి కలిసి దాన్ని గనక మనం అసెస్‌మెంట్ తీసుకుంటే, పిల్లల మానసిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్ మన ఇంట్లో క్రియేట్ చేస్తే, పిల్లలు మంచి వ్యక్తిత్వంతోటి పెరగగలరు అనే ఒక ఐడియా వస్తది. కాబట్టి తల్లిదండ్రులు సైకాలజిస్ట్ దగ్గరికి పోవడం అనేది ఒక యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్‌గానో, యాంటీ సోషల్ విషయంగానో చూడకుండా అదొక హెల్ప్‌ఫుల్ యాక్ట్‌గా మన జీవితాల్ని బెటర్ చేసుకునే ఒక ముందడుగుగా భావించి సైకాలజిస్ట్‌ల యొక్క సర్వీసెస్ తీసుకోవాలని మనం సజెస్ట్ చేస్తాం పేరెంట్స్‌కి. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విలువైనటువంటి సందేశం ఇచ్చారు. చాలా హెక్టిక్ షెడ్యూల్ లో ఉండి కూడా డైలీ న్యూస్ కోసం టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీరేంద్ర గారు.